నమస్తే అండి. సో, ఈరోజు మనం శని గ్రహానికి సంబంధించిన యోగం గాని, దోషం గాని జాతకంలో ఎందుకొస్తదో తెలుసుకుందాం. వెల్కమ్ టు యువర్ కుండలి స్పిక్స్ జ్యోతిష సంజీవని. సో, శని గ్రహ కారకత్వాలేంటో ముందు తెలుసుకుందాం. ఫస్ట్ కారకత్వం వచ్చేసి శని ఆయుఃకారకుడైతాడు. ఆయుఃకారకుడు అంటే ఏంది? లైఫ్ స్పాన్ అన్నమాట. అంటే ఒక వ్యక్తి జీవితంలో ఎంతకాలం జీవిస్తాడనేది శని 50-60% డిసైడ్ చేస్తాడు. సో, ఇది చాలా కీలకమైన ఫ్యాక్టర్. ఈ కారకత్వాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే, ఇప్పుడు కొంతమంది ఉంటారు డాక్టర్స్ మంచి వైద్యం అందించి వాళ్ళు తక్కువ ఖర్చుకే అందించి అండ్ డిసీజెస్ అంటే ప్రజల్ని డిసీజెస్ నుంచి బయటపడేసి వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచిన వాళ్ళు అవుతారు. ఇట్లాంటివి అంటే లైఫ్ స్పాన్ రిలేటెడ్ వేరే వాళ్ళకి లైఫ్ని ఇచ్చే మనం పనులు ఏది చేసినా కూడా అది శని సంతోషిస్తాడని శని కారకత్వం బలపడుతుంది. అంటే ఆయుష్ బలపడుతుంది. అంటే నెక్స్ట్ జన్మలో మనం మంచి ఆయుష్ ఉన్న జాతకంలో పుట్టే అవకాశం ఉంటుంది. సో ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ వచ్చేసి శని ఓల్డ్ ఏజ్ కి కారకుడు. అంటే ఓల్డ్ పీపుల్ కి కానీ లేకపోతే మన ఓల్డ్ ఏజ్ కి కూడా శని కారకుడు అవుతాడు. ఒక పర్సన్ జీవితంలో వాళ్ళ ఓల్డ్ ఏజ్ లో ఎలా జీవిస్తారు అనేది కొన్ని పొజిషన్స్ బట్టి మనం చెప్పొచ్చు. దీన్ని ప్రభావితం చేసే ఫ్యాక్టర్ లో శని కూడా ఒక గ్రహం ఉంటది అనమాట. సో దానికోసం మనం ఓల్డ్ పీపుల్ కి సహాయం చేయడం కానీ వాళ్ళని సపోర్టివ్ గా చూసుకోవడం కానీ ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే శని బల కారకత్వం బలపడుతుంది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అట్లనే ఒకవేళ ఓల్డ్ పీపుల్ కి మనం ఇబ్బంది పెట్టినా ఇలాంటివి చేసినా కూడా మనకి తీవ్రమైన కాంబినేషన్స్ వస్తాయి నెక్స్ట్ జన్మ జాతకంలో. అది చాలా అంటే ఓల్డ్ ఏజ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకా సివియర్ గా ఉంటాయి. సో ఇది అందుకని జాగ్రత్తగా ఉండాలి ఓల్డ్ పీపుల్ తోని. అండ్ తర్వాత శని మోసాలకు కూడా కారకుడు. అంటే మోసం అనే దాన్ని శనికి ఆధిపత్యం వహిస్తాడు. ఇప్పుడు మీరు మోసం అనే దాన్ని మీరు ఎలా వాడుతున్నారు అంటే, ఇప్పుడు కొంతమంది తెలివిగా వేరే వాళ్ళని మోసం చేసి వాళ్ళు బాగుండడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి చేస్తే ఏంటంటే అక్కడ శని యొక్క కారకత్వాన్ని మీరు ఇబ్బంది పెడుతున్నట్టయితే అప్పుడు ఏంటి, మనకి నెక్స్ట్ జన్మలో విపరీతమైన మోసాలు జరిగే కాంబినేషన్ లో మనం పుడతాం. సో మనకి విపరీతమైన మోసాలు జరిగిపోవడం అలాంటివి జరుగుతాయి అనమాట. అట్లనే అదే విధంగా ఎవరికైనా కూడా ఒకవేళ మీ జీవితంలో ఎక్కువ మోసాలు జరుగుతున్నాయని మీకు అనిపిస్తే మాత్రం అది శనికి సంబంధించిన రెమెడీస్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ శని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. శని కాంబినేషన్ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత శని ఇంకోటి ఏంటంటే శని వైదవ్యంకి కూడా కారకుడు. అంటే హస్బెండ్ పార్ట్నర్స్ ని కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్స్ లో కూడా శని వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాటిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ఎప్పుడైనా కూడా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలోకి ఎవరు కూడా వెళ్ళొద్దు. అంటే వాళ్ళని విడదీయడం కానీ లేకపోతే వాళ్ళకి నెగిటివ్ గా పని చేయడం కానీ ఇట్లాంటి అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఏంటంటే చాలా తీవ్రంగా ఉంటుంది దీని ఇంపాక్ట్. ఈ శనికి సంబంధించిన వైదవ్యం అనే ఇంపాక్ట్ అనేది మనకి నెక్స్ట్ జన్మలో ఆ జాతకంలో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది తీవ్రంగా ఉంటది కాబట్టి మనం ఇలాంటి అసలు ఆ జోలికే వెళ్ళొద్దు అనమాట. అది తర్వాత వచ్చేసి శని హోటల్స్ కి కానీ ఆయిల్స్ కి కానీ స్క్రాప్ కి కానీ వీటన్నిటి కూడా ఈ బిజినెస్ అన్నిటి కూడా శని కారకుడు అవుతాడు. సో ఇందులో మనం నీతిగా మంచిగా బిజినెస్ చేసుకుంటే ఏంటంటే ఇవి మంచిగా వృద్ధి చెందుతాయి. అంటే ఆ శని యొక్క కారకత్వాలు అన్ని కూడా బలపడతాయి. సో ఇది మెయిన్ గా శనికి సంబంధించిన కారకత్వాలు. నెక్స్ట్ ఇంకో గ్రహం గురించి తెలుసుకుందాం.